హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. అవును, మీరు చూస్తున్నది నిజమే. నేను ఫ్యామిలీతో కలిసి తిరుపతికి అయితే వెళ్ళాను. నేను తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ అంతా మొత్తం కూడా షూట్ చేశాను. లైక్ ఫ్రీ బస్సెస్, దాంతోపాటు అలిపిరి మెట్టు, శ్రీవారి మెట్టు, ఇంకా దాంతోపాటు కల్చర్ ఎలా ఉంటుంది, అసలు ఎలాంటి ప్రజలు అక్కడికి వస్తారు, ఎంతమంది ప్రజలు ఒక్కరోజు ఎంతమంది వస్తారు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూసేయండి. సో గైస్, యాక్చువల్గా ఆగస్ట్ 19కి అయితే మేము నైట్ స్టేషన్లో ఉన్నాం. ఆదోని సిటీ, కర్నూలు డిస్టిక్. ట్రైన్ అయితే వచ్చేసింది. అక్కడ ఇంకా చూసేయండి, నైట్ 12 o'clock వచ్చేసింది. అంతా కూడా వెయిట్ చేస్తున్నారు చూడండి చాలామంది. ఇంకా మార్నింగ్ అయితే 6:30కి అయితే దిగేస్తాం తిరుపతిలో స్టేషన్లో. ఇలా ఉంటుంది క్రౌడ్. చాలామంది కూడా వచ్చారు మాతో పాటు. చూడండి ఎంతమంది వచ్చారు. తిరుపతికి చాలామంది వస్తూనే ఉంటారు, డే బై డే ఇంక్రీజ్ అవుతూనే ఉంటారు, కానీ అసలు డిక్రీజ్ అయితే అస్సలు అవ్వరు. చాలా ఫేమస్ తిరుపతి. ఇంకా బయట అయితే ఇలా ఉంటుంది, స్టేషన్ బయట ఇలా ఉంటుంది. మార్నింగ్ 7 o'clock, ఇది మార్నింగ్ 7 o'clock. అన్ని రెస్టారెంట్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి. అలా షూట్ చేసి వెళ్ళిపోయాను నేను. ఇంకా స్టేషన్ బయట అయితే ఫ్రీ బస్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా చాలామంది కూడా క్రౌడ్ ఉన్నారు. ఫ్రీ అంటే చాలామంది వస్తారు కదా. మేమైతే శ్రీవారం మెట్టు ఎక్కడానికైతే రెడీగా ఉన్నాం. ఆల్రెడీ 2 times వెళ్ళాము. ఇయర్లీ వన్స్ వెళ్తాం మేము, నేను మా ఫ్యామిలీ అంతా కూడా. ఇది 3rd time అనమాట. అప్పుడు నేను యూట్యూబ్ ఛానల్ ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇప్పుడు స్టార్ట్ చేశాను కాబట్టి ఇంకా ఇదంతా కూడా షూట్ చేసి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇంక ఇక్కడైతే దిగేసాము. శ్రీవారి మెట్టు దగ్గర ఇలా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ నుంచి అలా షూట్ చేసి వెళ్ళిపోయాను నేను. ఇక్కడ చూడండి, ఇంకా బ్యాక్ సైడ్ కెమెరా తిప్పి ఇలా చూపిస్తున్నాను మీకు. అంతా కూడా చాలా సూపర్గా ఉంటుంది. క్లైమేట్ అయితే మార్నింగ్ 7:30 అయింది మేము వెళ్ళినప్పుడు. అక్కడ శ్రీవారి మెట్టు కింద ఇలా ఉంటుంది. క్లైమేట్ చాలా సూపర్గా ఉంది. ఇంకా అలా ముందుకైతే వెళ్ళిపోయాము. మేము వచ్చిన ఫ్రీ బస్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను, చూడండి ఇక్కడ ఈ వీడియోలో. ముందుకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను చూడండి. చూడండి కొండలు ఎంత పెద్దగా చాలా సూపర్గా ఉన్నాయి. అక్కడ రెడ్ కలర్లో కనబడుతుంది బస్సు, మీకు క్లియర్గా చూపిస్తాను, ఆగండి. ముందుకు వెళ్ళి చూపిస్తాను. చూడండి ఇక్కడ కనబడుతుంది కదా రెడ్ కలర్ బస్, ఇదే అనమాట ఫ్రీ. మీరు శ్రీవారి మెట్టు ఎక్కాలన్నా ఇదే బస్ ఎక్కాలి, అలిపిరి మెట్టు దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఇదే బస్ ఎక్కాలి. 2 చోట్ల ఇది దింపుతుంది. ఫ్రీ అనమాట. అమౌంట్ అనేది అస్సలు తీసుకోరు, ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇంకా ఇలా ఉంటుంది శ్రీవారి మెట్టు బయట. కొండలు ఎంత చాలా సూపర్గా ఉన్నాయి చూడండి. జూమ్ చేసి చూపిస్తాను మీకు క్లియర్గా. దాని తర్వాత ఇంకా ఫ్రంట్ సైడ్ అలా చూపిస్తాను. మార్నింగ్ చాలా సూపర్గా ఉంది చూడండి. ఇక్కడ చూడండి అనిమల్ ఎలా ఉంటుంది. అది స్క్వెరల్ లాగా ఉంది, కానీ స్క్వెరల్ కాదు, అది ఉడతలా అనుకున్నారు. నేను అలా కాదు, ఉడత కాదు, ఇది ఒక వెరైటీగా ఉంది. చూడండి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ ఫుడ్ ఏమైనా పెడితే తీసుకోవడానికి వస్తుంది. క్లియర్గా చూపిస్తాను చూడండి ఎలా ఉంటుంది. అది కలర్ చాలా సూపర్గా ఉంది. నేను ఎప్పుడు చూడలేదు, ఇది ఫస్ట్ టైం చూడడం. చాలా వెరైటీగా ఉంది. సేమ్ ఉడతలాగే ఉంది, కానీ ఇది ఉడత కాదంట, ఇది ఒక జంతువు అంట. ఇంకా శ్రీవారి మెట్టు ఎక్కడానికి ముందైతే ఫస్ట్గా ఇలా ఉంటుంది. ఇక్కడ టెంకాయలంతా కూడా కొట్టి స్టార్ట్ చేయాలి ఎక్కడం. స్టెప్స్ ఇలా ఉంటాయి. స్టెప్స్ అయితే ఇలా ఉంటుంది చూడండి. పక్కన కల్చర్ అంతా చాలా సూపర్గా ఉంటుంది. చాలా నీట్నెస్గా ఉంటుంది తిరుపతి. పైన కూడా సూపర్, కింద కూడా సూపర్. మెట్లు ఎక్కే దగ్గర అంతా కూడా అలా మెట్లు ఎక్కుతూ అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. చాలా సూపర్గా ఉంటుంది మెట్లు. నీట్నెస్ కూడా ఉంటాయి. వాటర్ అంతా, వాష్రూమ్స్ అంతా కూడా అవైలబుల్గా ఉంటాయి మనం వెళ్ళే దారిలో అన్నీ కూడా. ఇంకా బయట ఇక్కడ చూడండి మంకీస్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంతా కూడా ఫారెస్టే ఉంటుంది, కానీ అవైతే మనం ఏం డిస్టర్బ్ చేయవు. అలా ఫ్రంట్ సైడ్ నుంచి అలా చూస్తూ వెళ్ళిపోయాను ఒకసారి నేను. ఇంకా దాని తర్వాత మళ్ళీ చూపిస్తాను చూడండి స్టెప్స్ అన్నీ ఎలా ఉంటాయి. వాటర్ ఇలా వస్తున్నాయి పైన నుంచి. చాలామంది వస్తారు, అసలు ఒక్కరోజు కూడా ఒక్కరు ఉండరు అనేది లేదు ఈ తిరుపతి దేవస్థానం. ఇక్కడ చూడండి వాటర్ ఎలా వస్తున్నాయి పైన నుంచి. ఇలా ఉంటుంది చూడండి, చాలా సూపర్గా ఉంటాయి. క్లైమేట్ అంతా చాలా సూపర్ ఉంటుంది. తర్వాత అలా ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో చూసి వెళ్ళిపోయాను నేను. పైకి వెళ్ళిపోయాను. చాలా ఉన్నాయి మెట్లు. ఇలా చూడండి ఎలా ఉంటుందో. పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఉంటుంది చూడండి. వాటర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఉంటాయి ఇక్కడ. దారిలో వెళ్ళే కానీ ప్రతి ఒక్క చోట ఉంటాయి. తర్వాత అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి ఇక్కడ మెట్లు అంతా క్లియర్గా కనబడుతుంది కదా.
నీట్‌నెస్ చాలా బాగా ఉంటుంది ఇక్కడ తిరుపతిలో. కింద అయినా గూడా, పైన అయినా గూడా. తర్వాత మీకి ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఫారెస్ట్ ఎలా ఉంటుందో అది గూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎలా ఉంటుంది. పచ్చని చెట్లు అంతా కూడా, కొండలు అంతా గూడా చాలా సూపర్‌గా ఉన్నాయి. మెట్లు అంతా ఎలా ఉన్నాయి. వాటర్ ఫెసిలిటీ అంతా పైప్స్ కనెక్షన్ ఇలా ఇచ్చారు. ఇంకా అలా కొద్దిసేపు చాలా స్పీడ్‌గా వెళ్ళిపోయాను నేను. మా అమ్మ, నాన్న అంతా కూడా వెనకాలే ఉన్నారు. చాలామంది ఆయాసం వచ్చినప్పుడు అలా కూర్చుంటారు. ఇంకా ఇక్కడ ఒక ప్లేస్ చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా ఇక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ టికెట్ ఇచ్చేవాళ్ళు 1 ఇయర్ బ్యాక్. కానీ ఇప్పుడు ఇవ్వలేదు. ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. పైన ఇస్తారని చెప్పారు. అందుకే అలాగే ముందుకైతే మేము వెళ్ళిపోయాము. ఇంక తర్వాత అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. అమ్మ, నాన్న అంతా కూడా ముందుకు వెళ్తున్నారు. చూడండి ఎంత ఫారెస్ట్ ఎంత చాలా సూపర్‌గా ఉంది కదా! నీట్‌నెస్ అంతా చాలా సూపర్‌గా ఉంది. ఇక్కడ చూడండి స్టెప్స్ కౌంట్ కూడా ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇదిగో ఇక్కడ కనబడుతుంది కదా! 1200 అనమాట. అంటే 1200 మేము స్టెప్స్ ఎక్కేసాం. ఇంకా చాలా ఉన్నాయి. టోటల్ 2388 ఉన్నాయి. ఇంకా చాలా ఎక్కాలి. ఇంకా అలా ఎక్కుతూ వెళ్ళిపోయాను నేను. ఇక్కడ చూడండి అలా దీపం అయితే వెలిగిస్తున్నారు కర్పూరంకి. వాళ్ళది ఒక మొక్కు అనమాట. కొన్ని స్టెప్స్ వదిలి స్టెప్స్ అలా అంటిస్తూ వెళ్ళిపోతున్నారు. చాలామంది ఇంకొక వేరే వాళ్ళైతే కుంకుమ స్టెప్స్ అంతా అంటించుకుంటూ వెళ్ళిపోతారు. వాళ్ళది ఒక మొక్కు అనమాట. ఒక్కొక్కరిది ఒక కోరిక ఉంటుంది కదా! అలా వాళ్ళు గూడా ఇదొక కోరిక అనమాట వాళ్ళకి మొక్కుబడి. చూడండి అలా అక్కడ పెట్టి అంటిస్తున్నారు మంట. ఇంకా చూడండి ఫారెస్ట్ అంతా గూడా ఎలా ఉంది మీకు క్లియర్‌గా చూపిస్తాను. చాలా సూపర్‌గా ఉంటుంది. చాలామంది గూడా వెయిట్ చేసి కూర్చున్నారిక్కడ. ఆయాసం వచ్చి అలా కొద్దిసేపు కూర్చొని వెళ్ళిపోతారు. ఇంకా మీకు చూడండి ఎలా ఉంటుందో పైనుంచి క్లియర్‌గా చూపిస్తాను ఫారెస్ట్. ఇంకా ఇలా పైకి వెళ్ళాలి. చాలా ఉన్నాయి ఇంకా మెట్లు. కిందయితే ఇలా ఉంటుంది. చాలామంది ఆగి ఆగి వెళ్తారు పైకి. చూడండి క్లైమేట్ ఎలా ఉంటుందో. తిరుపతి ఎలా ఉంటుందో చూడండి. చాలా సూపర్‌గా జూమ్ చేసి క్లియర్‌గా చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి క్లైమేట్ ఎంత సూపర్‌గా ఉందో. కింద అక్కడ కనబడుతుంది కదా రోడ్, అక్కడి నుంచైతే స్టార్ట్ అయింది మాకు మెట్లెక్కడం. అక్కడి నుంచి ఇక్కడికైతే వచ్చేసాం. చూడండి. చాలా మెట్లయితే ఉన్నాయి. ఆల్రెడీ 1400 కంప్లీట్ అయ్యాయి. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా 1000 పైన ఉన్నాయి. తర్వాత ఇంకా అలా సెల్ఫీ దిగాను ఫ్యామిలీతో కలిసి నేను ఒకసారి. అక్కడ కూర్చున్నప్పుడు రెస్ట్ తీసుకున్నప్పుడు అలా ఒక సెల్ఫీ అయితే దిగేసాను ఫ్యామిలీతో. దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశాను. స్టెప్స్ ఎక్కాలి కదా! కంప్లీట్ చేయాలి కదా! ఇంక దాని తర్వాత అలా వాటర్ దాహం వేయడంతో వాటర్ అయితే తాగడానికి వెళ్ళిపోయాను. తీసుకొనైతే వాటర్ తాగేసాను. వాటర్ కూడా చాలా సూపర్‌గా ఉంటాయి. ప్యూరిఫైడ్ వాటర్. మధ్యలో మా అమ్మ, నాన్న అంతా కూడా ఫ్యామిలీ అంతా కూడా ఫోటోస్ అయితే దిగేశారు. అలా దేవుడిని మొక్కుతూ అలా ఫోటో అయితే దిగేశారు. దాని తర్వాత మధ్యలో రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా అలా కూర్చొని ఫోటో అయితే దిగేశారు. మళ్ళీ నిలబడి కూడా అలా అలా ఒక ఫోటో దిగేశారు. ఇంక తర్వాత అలా పైకెక్కుతూ అలా మళ్ళీ షూట్ చేశాను. చూడండి. ఇంక ఫారెస్ట్ అయితే చాలా సూపర్‌గా ఉంటుంది. చెప్పాను కదా ఆల్రెడీ. కొండలు పెద్ద పెద్ద కొండలైతే ఉంటాయి. లోపల ఏముంటాయో కూడా తెలీదు. ఏ జంతువులు ఉంటాయో కూడా తెలీదు. ఒక్కసారి కూడా ఎవరు కూడా వెళ్ళలేదు. వెళ్తే ఇక్కడ ఏముంటాయో కూడా తెలీదు ఎవరికీ. చాలా యానిమల్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి ఒకాయన మోకాళ్ళతో అయితే మెట్లయితే ఎక్కుతున్నాడు స్టెప్స్. ఈయనది ఒక కోరిక ఉంటుంది. ఏదో ఒక మొక్కుబడి. అందుకని ఆయన ఎక్కుతున్నాడు చాలా సేపటి నుంచి. అలా షూట్ చేసి వెళ్ళిపోయాను నేను గూడా. చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోయాను. ఎంతసేపు ఎక్కినా అసలు స్టెప్స్ అయితే అయిపోవడం లేదు. చాలా ఉన్నాయి. టోటల్ 2388 అప్పుడే చెప్పాను కదా! ఎందుకంటే నేను 2 టైమ్స్ వెళ్ళాను కాబట్టి నాకు చాలా గుర్తుంది. ఇంకా అలా ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ స్వామివారు వస్తారక్కడ. లెఫ్ట్ సైడ్‌లో ఉంటారు. చూడండి ఒకసారి మీరు కొత్తగా చూసిన వాళ్ళైతే చూడండి. ఇక్కడ దర్శించుకొని నేనైతే తర్వాత వెళ్ళిపోయాను. ఇక్కడ స్వామివారిని మొక్కి తర్వాత వెళ్ళిపోయాను. ఒకసారి అలా వీడియో చూసి మీరు కొత్తగా ఎవరైనా చూస్తారని చూపించాలని అలా వీడియో తీశాను. దాని తర్వాత ఇలా ఉంటది చూడండి. స్టెప్స్ అంతా కూడా ఎలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఇక్కడ క్లైమేట్ చూడు ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. క్లౌడ్స్ అంతా కూడా చాలా సూపర్‌గా ఉన్నాయి. యాక్చువల్‌గా రొటేట్ తీశాను. ఇది యాక్చువల్‌గా రొటేట్ కరెక్ట్ రాలేదు. స్ట్రెయిట్ ఫార్వర్డ్ వచ్చింది వీడియో. జూమ్ చేసి చూపిస్తాను క్లియర్‌గా చూడండి. ఇక్కడ చూడండి దాని తర్వాత ఇంకొక ఆమె మొక్కుబడితో స్టెప్స్ అయితే మోకాళ్ళతో ఎక్కుతుంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క మొక్కుబడి అనమాట. చాలామంది ఇంకా స్టెప్స్ అయితే అయిపోవడానికొచ్చాయి. చాలా ఎక్కేసాం ఆల్రెడీ. ఇంకా అయిపోయాయి చూడండి.
పైన అయితే ఇలా ఉంటుంది. స్టెప్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారిని దర్శించుకొని వెళ్ళాలి. అయిపోయినాయి, మొత్తం స్టెప్స్ అయితే అయిపోయినాయి. చూడండి అలా షూట్ చేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇంక పైనైతే ఇలా ఉంటుంది. అందరూ కూడా రెస్ట్ తీసుకుంటున్నారు. అక్కడ స్టెప్స్ ఎక్కి అంతా కూడా అలసిపోయారు. ఇక్కడ చూడండి అంతా కూడా కాయిన్స్ అయితే అతికిస్తున్నారు కోరికల కోసం. ఆల్రెడీ చెప్పాను కదా! ఒక్కొక్కరు కోరికలు ఉంటాయని. ఇక్కడ కాయిన్ అయితే నిలబెడతారు. కోరికలు ఉన్నవాళ్ళు చాలామంది పెడుతున్నారు ఇక్కడ. ఒక్కొక్కరిది ఒక్కొక్క కోరిక. చూడండి అంతా కూడా రెస్ట్ తీసుకున్నారు. నేను అలా షూట్ చేసి వెళ్ళిపోయాను ఇంక తర్వాత. ఇక్కడ చూడండి తిరుపతికి ఎంతమందొచ్చారో పైన క్లియర్‌గా కనబడుతుంది కదా! ఇంకా ముందుకు వెళ్తే చాలా మంది కూడా వచ్చి ఉంటారు. ఇక్కడ అయితే నేను ఇలా షూట్ చేసి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను. ఇక్కడ చాయ్ అంతా కూడా అవైలబుల్‌గా ఉంటాయి. చాలా సూపర్‌గా ఉంటాయి అన్నీ కూడా. ఇంకా రైట్ సైడ్ అయితే ఇలా ఉంటాయి. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూడండి. వాటర్ అంతా కూడా మీకు ముందుకు వెళ్ళి చూపిస్తాను మీకు క్లియర్‌గా చూసేయండి. కొండలు అంతా కూడా చాలా సూపర్‌గా ఉంటాయి. అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. ఇక్కడ వాటర్ అయితే పడుతుంటాయి. ఇక్కడ రైట్ సైడ్ వెళ్ళాలి. ఇక్కడ కనపడుతున్నాయి కదా వాటర్. మీకు క్లియర్‌గా చూపిస్తాను వెయిట్ చేయండి. కనపడుతున్నాయా వాటర్? ఇంకా కొండలంతా కూడా చాలా సూపర్‌గా ఉన్నాయి కదా! ఎవరైనా కొత్తగా వస్తే అన్నీ తెలుసుకొని రండి. టికెట్ అయితే కిందనే తీసుకోండి. ఎందుకంటే దర్శనం చాలా లేట్ అవుతుంది టికెట్ లేకపోతే. మేము ఫ్రీ దర్శనం వచ్చాం. చాలా లేట్ అయింది. ఇంకా అలాగే ముందుకైతే వెళ్ళిపోయాను నేను. అమ్మ, నాన్న అంతా కూడా ఇప్పుడే ఫ్యామిలీ అంతా కూడా అక్కడికి వెళ్ళిపోయారు. నేను అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో పైన తిరుపతి. పార్కు అంతా చాలా సూపర్‌గా ఉన్నాయి. రోడ్స్ అన్నీ కూడా చూడండి ఎంత నీట్‌నెస్‌గా ఉన్నాయో పైన తిరుపతిలో. చూడండి క్లియర్‌గా కనబడుతుంది కదా! అలా ముందుకైతే వెళ్ళిపోయాను. ఇంకా చాలా ముందుకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇంకా కళ్యాణ మండపానికి వెళ్ళాలి. అక్కడ లాకర్స్‌లో అక్కడ ఆధార్ కార్డ్ ఇస్తే ఫ్రీ ఒకటి లాకర్ ఇస్తారు. అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను ఈ వీడియోలో చూసేయండి. నేనైతే అలా ముందుకైతే వెళ్తూ అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. అక్కడ కూడా స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ కూడా ఎక్కి వెళ్ళాలి. యాక్చువల్‌గా మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. కింద బ్యాగ్స్ అయితే ఇచ్చేసాము లాకర్‌లో. అవన్నీ కూడా మేము స్టెప్స్ ఎక్కిన తర్వాత పైకైతే ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి. మీకు బ్యాగ్ ఇచ్చేటప్పుడు ఒక క్యూఆర్ కూడా జనరేట్ అవుతుంది. అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. ఫోటో కనబడుతుంది కదా! మేమైతే 3 బ్యాగ్స్ అయితే ఇచ్చేసాం. 3కి 3 క్యూఆర్ అయితే జనరేట్ చేసి ఇచ్చారు. అవి కట్టేసి ఉంటాయి. తర్వాత ఒక ఇలా క్యూఆర్ కూడా ఇచ్చారు. దీన్ని తీసుకొని పైన ఇస్తే మనకి 3 బ్యాగ్స్ కూడా ఇచ్చేస్తారు. మనం ఎన్ని ఇస్తే అన్ని ఇచ్చేస్తారు. స్టెప్స్ అయితే అయిపోయాయి కదా! ఇంకా బ్యాగ్స్ అయితే తీసుకోవాలి. తీసుకొని కళ్యాణ మండపంకైతే వెళ్ళిపోవాలి. మేమైతే ఇంక రెడీగా ఉన్నాం. చాలా మంది కూడా ఉన్నారిక్కడ. ఇక్కడ మీకు ఒక బోర్డ్ చూపిస్తాను చూడండి క్లియర్‌గా. ఉచిత లగేజ్ సెంటర్ అన్నమాట అని ఉంటుంది చూడండి. మనం కింద లగేజ్ అయితే ఇచ్చుంటాం కదా! ఇక్కడైతే ఆల్రెడీ రెడీగా వచ్చి ఉంటాయి. మనం ఇంకా మన టోకెన్ చూపించి తీసుకోవాలి. అక్కడ కనబడుతుంది కదా లారీ, దాంట్లో వస్తాయన్నమాట కింద నుంచి పైకి అన్నీ కూడా. మన బ్యాగ్స్ మనతో పాటు వచ్చిన ప్రజలంతా కూడా బ్యాగ్స్ అన్నీ కూడా లగేజ్ అన్నీ కూడా ఇక్కడ వచ్చి ఉంటాయి. మన టోకెన్ చూపించి అక్కడ తీసుకోవాలి. చూడండి ఎంతమంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. దాని తర్వాత కొద్దిసేపటికే మేము బ్యాగ్స్ అన్నీ కూడా తీసుకొని ఫ్రీ బస్ ఎక్కి కళ్యాణ మండపానికైతే వెళ్ళిపోయాను. ఫ్యామిలీతో పాటు అంతా. ఫ్రీ బస్ అయితే ఉంది పైన కూడా అవైలబుల్‌గా. కళ్యాణ మండపానికైతే ఫ్రీగా తీసుకెళ్తుంది. అలా బస్‌లో వెళ్తూ అలా షూట్ అయితే చేశాను. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఇవన్నీ కూడా తెలుసుకోండి. ఆల్రెడీ తెలిసిన వాళ్ళైతే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో పైన తిరుపతి. కళ్యాణ మండపం లోపల ఎలా ఉంటుందో అది కూడా షూట్ చేస్తాను. మీకు ఇక్కడ క్లియర్‌గా చూడండి చూపిస్తాను. దాని తర్వాత ఇంక బస్ అయితే దిగి ఇలా వెళ్ళిపోవాలి కళ్యాణ మండపానికి. అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. చూసేయండి ఎలా వెళ్ళాలి అనేది కూడా. చాలామంది కూడా ఉంటారిక్కడ. చాలామంది మనలాగే వచ్చి ఉంటారు దేవుడి కోసం దర్శనానికి. చూడండి కనబడుతుంది కదా! అక్కడ బిల్డింగ్ అదే అన్నమాట కళ్యాణ మండపం. అక్కడే లాకర్స్ ఉంటాయి. అక్కడే గుండు అంతా కూడా అక్కడే చేపించుకోవాలి. చూడండి బయటంతా ఇలా ఉంటుంది. ఇంకా లోపల కూడా చాలా సూపర్‌గా ఉంటుంది. అది కూడా షూట్ చేశాను. మీకు క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. హ్మ్. బయట ఎలా ఉంటుందో అది కూడా చూపిస్తానని అలా షూట్ చేశాను. కొత్తగా ఎవరైనా చూస్తారని అలా షూట్ చేశాను. నేను ఆల్రెడీ 2 టైమ్స్ చూసాను ఇది తిరుపతి. బయట ఇలా ఉంటుంది. లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో చూడండి చూపిస్తాను. బయటైతే ఇలా ఉంటుంది.
చూడండి ఫ్రెండ్స్, లోపలైతే ఇలా ఉంటుంది. ఫస్ట్‌గా ఎంట్రీ అయితే మాధవ నిలయం అని ఇలా ఉంటుంది. లోపలికైతే వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ ఇలా ఉంటుంది వెల్కమ్ బోర్డు. ఇంకా చూడండి ఎంతమందున్నారో అప్పుడే ప్రజలు. ఒక్కొక్కరు ఒక్కో టైంకైతే వస్తుంటారు. ఒకరు మార్నింగ్ 3కి, 4కి అలా ఒక్కొక్కరు ఒక్కో టైంకైతే వస్తూ ఉంటారు ట్రైన్‌కైతే. ఇంకా సీసీ కెమెరాస్ అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. చూడండి ఎంతమంది ప్రజలొచ్చారో అప్పుడే మార్నింగే. ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ఇక్కడికి తిరుపతికి చాలామంది కూడా. కర్నూలు డిస్ట్రిక్ట్ ఇంకా చిన్న చిన్న పల్లెలు చాలామంది వస్తూ ఉంటారు. బీహార్, మహారాష్ట్ర, అస్సాం, రాజస్థాన్ చాలామంది కూడా వస్తూ ఉంటారు. ఇక తర్వాత మేము లాకర్స్ తీసుకోవడానికైతే వెళ్ళిపోయాము లోపలికి. కానీ అక్కడ ఆయన ఫ్రీగా అయితే లేవు అని చెప్పాడు. అన్నీ ఫుల్ అయ్యాయని చెప్పాడు. ఇంకా కిందకైతే వెళ్ళిపోయాం ఫస్ట్ ఫ్లోర్‌కు. అక్కడ ఫ్రీ ఉన్నాయని చెప్పారు. కిందకైతే ఇలా వెళ్ళాలి. ఇంకా అలా లోపలికైతే వెళ్ళిపోయాం మేము. లెఫ్ట్ సైడ్ తిరిగి వెళ్ళాలి ఇక్కడ. కిందకి దిగైతే మేమైతే వెళ్ళిపోయాము. ఇక్కడ కూడా లాకర్స్ ఉంటాయి కింద. ఇలా వెళ్ళి రైట్ సైడ్ తిరగాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ చూపిస్తే ఒక లాకర్ అయితే ఇస్తారు. ఎవరిదైనా ఇవ్వచ్చు. ఖచ్చితంగా ఒరిజినల్ అనే అవసరం లేదు. జిరాక్స్ అయితే ఖచ్చితంగా ఉండాలి. ఇంకా ఇక్కడైతే గుండు చేయించుకోవడానికైతే ఇలా ఉంటుంది ప్లేస్ లోపల. చాలా సూపర్‌గా ఉంటుంది. చాలామంది ఇక్కడ చూడండి ఎంతమందొచ్చారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. నేను అలా కొద్దిసేపు కూర్చొని అలా వీడియో అయితే తీశాను. ఇంకా తర్వాత బయటైతే ఇలా ఉంటుంది. యాక్చువల్లీ చెప్పాలంటే ఆల్రెడీ దర్శనం అయితే అయిపోయింది. మధ్యాహ్నం 1:30కి లోపలికి వెళ్తే మార్నింగ్ 3:00 అయితే బయటకైతే వచ్చేసాం. చాలా సేపైతే ఉన్నాం దర్శనానికి లోపల. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అలా తిన్న తర్వాత అలా మళ్ళీ గుడి దగ్గరికి వెళ్ళాలని వెళ్తున్నాం మా ఫ్యామిలీ అంతా కూడా. అప్పుడైతే ఈ వీడియో షూట్ చేస్తున్నాను. ఎందుకంటే లోపలికి తీసుకోవడానికి ఫోన్ అవైలబుల్‌గా ఉండదు కాబట్టి అదంతా కూడా లోపల షూట్ చేయలేదు. ఇంకా వచ్చిన తర్వాత ఇలా షూట్ చేస్తున్నాను. ఇంకా చూడండి మీకు క్లియర్‌గా చూపిస్తాను ఎలా ఉంటుందని ఈ వీడియోలో. చూడండి ఇలా ఉంటుంది బయట. లోపల గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. చాలా నీట్‌నెస్‌గా ఉంటుంది. ఇక్కడ చూడండి ఎంతమంది ప్రజలొచ్చారో ఒకసారి చూడండి అసలు చాలా మంది వచ్చారు. డే బై డే ఇంక్రీజ్ అయితే ఉంటుంది. డిక్రీజ్ అయితే అస్సలు ఉండదు. ఎక్కడెక్కడి నుంచో వస్తారు. స్టేట్స్ అంతా కూడా చాలా వస్తారు చాలామంది. ఇక్కడ చూడండి ఎంత నీట్‌నెస్‌గా ఉన్నాయో రోడ్స్ అన్నీ కూడా. అలా వెళ్తూ నేనైతే షూట్ చేసి వెళ్ళిపోయాను. అలా షూట్ చేస్తూ దాని తర్వాత నేనైతే ఫ్రంట్ సైడ్ నుంచి అలా వీడియో తీశాను. ఇంకా ఇలా వెళ్తూ అలా షాప్స్ కూడా తీశాను. చూడండి ఎంతమంది ప్రజలున్నారో. మార్నింగే ఇదంతా కూడా. చాలా మంది కూడా ఉన్నారు. వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, వెళ్ళిపోతూనే ఉన్నారు. చాలా మందొచ్చారు. మేము వెళ్ళిన రోజు దర్శనం అంత లేట్ అయిందంటే మీరు ఆల్రెడీ అర్థం చేసుకోవాలి ఎంతమందొచ్చారో మేము వెళ్ళిన రోజు. ఇంకా లోపలికైతే ఇలా వెళ్ళాలి లోపలికి. అంటే దర్శనానికి మనం ఎక్కడైతే అయితుందో దర్శనానికి అక్కడికి వెళ్ళి చూడాలంటే ఇలా వెళ్ళాలి. మీకు అది కూడా క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. లోపలికి వెళ్ళడానికి ముందు ఇంక ఇదైతే మేమైతే వెళ్ళిపోయాము. చాలా మంది ఆల్రెడీ వెళ్తున్నారు. ఇక్కడ క్లియర్‌గా చూసేయండి మీరు. కనబడుతుంది కదా! చాలా మంది వస్తూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ చూసేయండి చిన్న పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్రతి ఒక్కటి కూడా అవైలబుల్‌గా ఉంటాయి ఇక్కడ. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. చిన్న పిల్లలకి ఒకటే కాదు ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి అవైలబుల్‌గా. ఇంకా తినడానికి ఫుడ్ అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉంటాయి అన్నీ కూడా ఇక్కడ. అలా నేనైతే అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి అన్నీ కూడా షాప్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ షాప్స్‌లో అయితే అన్నీ కూడా ఉంటాయి. దేవుడి ఫోటోలు అన్నీ కూడా ఉంటాయి. చాలా రకాలు ఉంటాయి ఇక్కడ. ఇక్కడ షాప్స్ దగ్గర కూడా నీట్‌నెస్‌గా చాలా ఉంటుంది. తిరుపతి ఫేమస్ కావడానికి ఇదొక కారణం. చాలా నీట్‌నెస్‌గా ఉంటాయి. ప్రతి ఒక్క చోట నీట్‌నెస్ ఉంటుంది. ఇక్కడ వాటర్ కూడా అవైలబుల్‌గా ఉంటాయి తాగడానికి. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి. మీకు ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను. గుడి ఎలా ఉంటుంది.
మనం అసలు దర్శించుకునే లోపల బయట ఎలా ఉంటుంది, లోపల ఎలా ఉంటుంది అని క్లియర్‌గా చూపిస్తాను చూడండి. లోపలైతే వీడియో తీయడానికి కుదరదు. బయట నుంచి క్లియర్‌గా చూపిస్తాను చూడండి. యాక్చువల్‌గా దర్శనం అయిపోయిన తర్వాత నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. లోపల నుంచి వీడియో తీసి చూపించాలనుకున్నాను. కానీ అది అస్సలు కుదరదు. నా వల్లనే కాదు, ఎవరి వల్ల కూడా కాదు. అస్సలు ఎవరి ఫోన్‌లు అవైలబుల్ ఉండవు లోపలికి. అస్సలు పర్మిషన్ అనేది అస్సలు ఉండదు. ఇంక దాని తర్వాత నేనైతే అలా ఫ్రంట్ సైడ్ నుంచి అలా వీడియో తీస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ చూడండి మీకు క్లియర్‌గా కనబడుతుంది కదా! కొండలన్నీ కూడా ఇక్కడ ఇలా ఉంటుంది. అందరూ కూడా దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడికే వచ్చేది. ఇక్కడికొచ్చి ఇలా వెళ్ళిపోతారు. మేము దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఈ వీడియోలో చూపించాలన్న ఒక ఉద్దేశంతో ఇలా షూట్ చేస్తూ చూపిస్తున్నాను. మేము కూడా అక్కడికి వెళ్లి అలా ఫోటోస్ దిగాలని అలా వెళ్ళిపోయాము. ఫ్యామిలీ అంతా కూడా, నేను మా ఫ్యామిలీ. చూడండి ఎంతమంది ప్రజలొచ్చారో ఇక్కడికి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వస్తారు ఇక్కడికి తిరుపతికి. చూడండి కనబడుతుంది కదా! కొండ అంతా తిరుపతి దేవస్థానం. చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుందో అక్కడ చూడండి. క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి మీకు. యాక్చువల్‌గా అక్కడ గోల్డ్ కలర్ కనబడుతుంది కదా! అక్కడే ఉంటాడు దేవుడు. చూడండి మీకు క్లియర్‌గా చూపిస్తున్నాను ఇక్కడ. చూడండి గైస్ ఇలా ఉంటుంది తిరుపతి అయితే. ఇంకా చాలా చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. ఇంకా దేవుడైతే ఇలా ఉంటుంది. ఇక్కడ చూడండి గుడి ఇక్కడ. లోపల నుంచి తీయడానికి కుదరదు. నా వల్లనే కాదు, ఎవరి వల్ల కూడా కుదరదు. ఇంకా బయట నుంచి ఇక్కడ నుంచే తీయాలి. దాని తర్వాత నేనైతే ఇంక అలా ఫ్రంట్ సైడ్ నుంచి వీడియో తీస్తూ వెళ్ళిపోయాను. ఇక్కడ కొన్ని ఫోటోస్ కూడా దిగాం మేము. నేను, మా ఫ్యామిలీ. అవి కూడా ఇక్కడ డిస్‌ప్లే చేస్తాను చూసేయండి. చూస్తున్నారా అక్కడ మా అమ్మ, మా నాన్న, మా చెల్లెలు, మా చిన్నమ్మ కూతురు. ఇక్కడ అందరూ కూడా బ్యాక్ సైడ్ నుంచి అలా దేవుడిని దర్శించుకుంటున్నారు. తర్వాత నేనైతే అలా ఒక సెల్ఫీ దిగాను మా ఫ్యామిలీతో కలిసి. ఇక్కడ క్లియర్‌గా చూపిస్తాను చూసేయండి. సెల్ఫీ స్టిక్‌తో అలా ఒక సెల్ఫీ అయితే దిగేశాను. ఇంక దాని తర్వాత ఇంకా బస్సులో వెళ్ళేటప్పుడు, కిందకి దిగేటప్పుడు అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. షూట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బస్సులో దిగేటప్పుడు కళ్ళు తిరుగుతాయి. ఇంకా ఫస్ట్ కాబట్టి నేను అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. ఇంకా రాను రాను ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకా కళ్ళు తిరుగుతాయి. ఇంక అప్పుడు షూట్ చేయడం ఇంపాసిబుల్. నేనైతే ఫస్ట్ అయితే షూట్ చేశాను మధ్యలో. అది క్లియర్‌గా చూపిస్తాను చూడండి. బ్యాక్ సైడ్ నుంచి అలా వీడియో తీస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి కొండలంతా కూడా ఎంత సూపర్‌గా కనబడుతున్నాయో. చూడండి ఎంత పైన ఉండడం మీరు ఒక్కసారి ఊహించుకోండి దేవుడు. ఇక్కడ చూడండి కింద అలిపిరి మెట్లు నుంచి ఎక్కిన వాళ్ళు ఇక్కడ కనపడతారు చూడండి. ఇంకా చాలా ఉంటాయి కింద నుంచి. ఇక్కడ క్లియర్‌గా కనబడుతుంది కదా! చూడండి అక్కడ ఒక ఆయన కనపడుతుంది కదా! ఇది అలిపిరి మెట్లు కింద స్టార్ట్ అయిన వాళ్ళు ఇలా వెళ్ళాలి. శ్రీవారి మెట్టు అయితే నేను మీకు క్లియర్‌గా చూపిస్తాను కదా ఆల్రెడీ. నెక్స్ట్ టైమ్ అలిపిరి మెట్లు ఎక్కినప్పుడు అది కూడా మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఇంకా అలాగే బస్సులో వెళ్తూ అలా షూట్ చేస్తూ వెళ్ళిపోయాను. చూడండి ఎంత సూపర్‌గా ఉందో చూడండి. ఎంత పెద్దగా ఉందో. ఎంత పైన ఉన్నాము మేము. చాలా స్పీడ్‌గా అయితే వెళ్ళిపోయింది బస్సు. అలాగే షూట్ చేసి వెళ్ళిపోయాను. చూడండి అంతా క్లౌడ్స్ అంతా కూడా చాలా సూపర్‌గా కనబడుతున్నాయి కదా! ఇంకా దాని తర్వాత మేము ఇంకా రిటర్న్ ఆదోనికి ఇలా షూట్ చేశాను నేను. ట్రైన్‌లో వచ్చేటప్పుడు అలా అక్కడ నిలబడి, బయట దగ్గర నిలబడి అలా షూట్ చేసి వెళ్ళిపోయాను. చాలా సూపర్‌గా ఉంది క్లైమేట్. చూడండి కొండలు ఎంత సూపర్‌గా కనబడుతున్నాయి. తిరుమల, తిరుపతి వెంకటేశ్వర స్వామి కొండలు ఎలా కనబడుతున్నాయో. యాక్చువల్‌గా ఇంకా జూ పార్క్ అంతా కూడా వెళ్ళాలనుకున్నాం. అన్‌ఫార్చునేట్‌లీ బస్సు మిస్ అవ్వడంతో వెళ్ళలేకపోయాం. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ వెళ్ళాలి. సో చూసారు కదా ఫ్రెండ్స్, తిరుపతిలో ఉండే కల్చర్, అక్కడ ఉండే ప్రజలు అంతా కూడా చూపించాను. దాంతో పాటు కొన్ని కూడా మిస్ అయ్యాయి. అవి ఏమిటంటే లైక్ అండ్ మేము ఎక్కిందైతే శ్రీవారి మెట్లు. అవి 2388 ఉంటాయి. అలిపిరి మెట్లు అంటే అది చూపిలేదు మీకు. ఎందుకంటే ఎక్కాల్సింది రెండిట్లో ఒకటే. శ్రీవారి మెట్టు ఎక్కాలి, లేకపోతే అలిపిరి మెట్టు అని ఎక్కాలి. మేము అవి ఎక్కలేదు. నెక్స్ట్ టైం అలిపిరి మెట్టు ఎక్కినప్పుడు అది కూడా షూట్ చేసి మీకు క్లియర్‌గా చూపిస్తాను. దాంతో పాటు మేము కొన్ని మిస్ అయ్యాం అన్‌ఫార్చునేట్‌లీ. అదేంటంటే యాక్చువల్‌గా మేము జూ పార్క్ వెళ్ళాలి. అది అన్‌ఫార్చునేట్‌లీ మిస్ అయింది. అది కూడా షూట్ చేసి వీడియోలో పెట్టాలనుకున్నాను. సో అన్‌ఫార్చునేట్‌లీ మిస్ అయింది. బస్ మిస్ అయింది. నా ఛానల్ సబ్స్క్రైబర్స్ అంతా కూడా ఇంటర్వ్యూ అటెండ్ అయిన వీడియోల గురించి పెడతాడని వెయిట్ చేస్తుంటారు. అవును, రీసెంట్‌గా ఒకటి అయ్యాను. మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. కాకపోతే ఫ్యామిలీతో అలా తిరుపతి వెళ్ళాను. అది కూడా ఒకసారి మీతో పంచుకుందామనే ఒక ఉద్దేశంతో వీడియో అయితే షూట్ చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేశాను. సో
సో గైస్ ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలంటే కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. నా ఇంటర్వ్యూ గురించైనా లేకపోతే తిరుపతి గురించైనా తిరుమల అక్కడ జరిగే సిచ్యువేషన్ గురించి ఏం అడగనా ఖచ్చితంగా కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఈ వీడియో కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.